అమ్మా బస్సు వస్తుంది. ఓ అన్న అది రాబరాది, నీకు పుణ్యం ఉంటది. గంట అయింది ఇప్పటివరకు ఒక్క బస్సులు వస్తలేవు. రారా నాని పోతుందా, జల్దీ ఎక్కురా, బస్ ఎక్కురా. సరే ఎక్కుతున్నా కదా. అమ్మా టికెట్లు. అమ్మా నువ్వు పోవాలమ్మా. వరంగల్ బస్ స్టాండ్ వరకు. ఎంతమంది ఉన్నారు మీరు? అగో ఆ చిన్న పిల్లోడు నేను ఇద్దరమే. బాబుకి ఎన్ని సంవత్సరాలమ్మా? 5 సంవత్సరాలు మేడం. పోరుడేమో అంత పెద్దగా ఉన్నాడు, 5 సంవత్సరాలు అంటావేందమ్మా? ఓ మేడం 5 సంవత్సరాలు మేడం. బాబు నీకెన్ని సంవత్సరాలు బాబు? ఎన్ని సంవత్సరాలమ్మా నాకు? 5 అని చెప్పినానా? 5 నాకు. ఏ క్లాస్ చదువుతున్నావు బాబు నువ్వు? నేను LKG చదువుతున్నా. సరే గాని 100 రూపాయలు. సరే. 7 సంవత్సరాల పొలగాన్ని 5 సంవత్సరాలు అంటాను చూడు ఇది. ఓ మేడం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆధార్ కార్డు ఇస్తా, రేపు చూసుకో. అవును, రేపు మీ ఇంటికి వచ్చి చూసిపోతా. ఓమ్మా కొంచెం పక్కకి జరుగు. కొంచెం ప్లేస్ లేదు కదమ్మా, నేను ఎక్కడ జరగాలి? బయట చూస్తే ఎవరు లేరా, లోపల వచ్చినాక అయితే మందలు ఉన్నారు. కొంచెం అటు జరగరాదమ్మా, చిన్న పిల్లని కూర్చోబెడతా. కాదు గాని అప్పటి నుండి వింటున్నా, ఏ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరే మందలు అని అంటున్నావు? కాదు గాని నీ పేరు పెట్టన్నానే, ఎందుకు నువ్వు అంత రోషం మీద వస్తున్నావు? మందలని నేను వాళ్ళందరికన్నా నీకు చెప్పిందా? అందరికి చెప్పుడు కాదు, బస్సులా నేను కూడా ఉన్నా. ఓ అవును, నువ్వు ఒక్కదానివే ఉన్నావు మరి బస్సులా. అమ్మా కాళ్ళు వస్తున్నాయే. ఆగరా, నిన్ను కూర్చోబెడదామని జరగమంటే ఇగో ఏమో లొల్లు పెడుతుంది నాతోటి. ఇది అనకు, మర్యాద ఉండదు మళ్ళా. భలే ఉన్నావమ్మా నువ్వు. నీకు సీట్ ఎవడు ఇస్తాడు చెప్పు? కాదు గాని మీ జోలికి వచ్చినా మీరిద్దరు నాతో గొడవ పడుతున్నారు ఏంది అప్పటి నుండి? కాదు గాని నీతో ఎవడు గొడవ పడతాను చెప్పు? నువ్వే అందరినీ తిడుతున్నావు. కాదు గాని అప్పటి నుండి మందలు అంటున్నావు. ఎవరిని మందలు అంటున్నావే నువ్వు? మిమ్మల్ని అనేది. నీకేం రోషం వస్తుంది ఏంది ముష్టి ముఖం దానా? ముష్టికిష్టి అన్నావనుకో జుట్టు కూడా వీక్తే ఏమనుకున్నావు? నకరాలు చెప్తున్నావా అని నువ్వు? అవునే మా అయ్య బస్సే, ఎందుకు ఎక్కినవి పంది ముఖం దానా? వసే బర్రె ముఖం దానా? నువ్వు బర్రె ముఖం దానివే, నన్ను పంది అంటావేంది? పంది లెక్క పలిచినావు నువ్వు. ఇక్కడ నుండి నూకుతేమనుకున్నావు ఎక్కువ మాట్లాడితే. ఓ అమ్మా ఎందుకు గొడవ పడుతుండ్రమ్మా? సైలెంట్ గా ఉండండి. కొంచెం అయితే ఇంటికాడ దిగుతాం, దానికి ఎందుకు లోలి పెడుతుండ్రు? చూసినావా బుజ్జి వీళ్ళు ఎట్లా తగులుకున్నారు నన్ను? కొంచెం జరగమన్నా దానికే చూడు ఎట్లా లొల్లి పెట్టుకుంటారు. లొల్లి పెట్టుకునేది నువ్వు, మేం కాదు. మళ్ళీ కథలు చేస్తున్నావు. ఇప్పుడు చెంప దెబ్బ తింటావు, నువ్వేమనుకుంటున్నావు? భలే ఉన్నారమ్మా మీరైతే. గొడవ పడినీకే వచ్చిండ్రా ఏంది? నీతో ఎవడు గొడవ పడతాడే? వామ్మో చిన్నదానివి కాదు నువ్వైతే. అవునవును, మరి నీ అంతా చినాలదాన్ని కాదులే నేను. నన్ను చినాలంట వానే దొంగ మొకందానా? చినాలు కాదు, ఎక్కువ మాట్లాడితే కొడత కూడా ఏమనుకుంటున్నావు? నీ కండ్లల్లో కారం కొట్ట. ఎవడి ముఖం చూసి నువ్వు పొద్దున నీ దరిద్రపు ముఖం కనబడ్డదేంది? నీ ముష్టి ముఖం దానా? నన్ను కొడతావా? నీ చేతులకు జట్టలు బుట్ట. చూసినావా ఉల్లా ఏమనక ముందే ఈ దొంగ ముఖంది నన్ను కొట్టింది. వసే నీకెంత హక్కు ఉందో దానికి కూడా అంతే హక్కు ఉంది బస్సులా. దాన్ని కొడతావేంది నువ్వు? నువ్వు నన్ను ఎందుకు కొడతానవే ముష్టి ముఖం దానా? కొడత కాదు, నిన్ను సంపుతేమనుకున్నావు బాండా ముఖం దానా? అడుగని నీ బలుపు చూపిస్తున్నావా ఇక్కడ? దాన్ని ఎందుకు కొట్టినవి నువ్వు? బలుపు గిలుపు మాట్లాడకు, నూకుతా అట్లా ఏమనుకున్నావు? వసే నువ్వు నా సవిత అని ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? నా సవితి ముఖం దానా? బర్రె బలిచినావు బర్రె. కాదు గాని నువ్వు బర్రె ఉన్నావని మీదికి వస్తున్నావు అని బర్రె ముఖం దానా? వసే బక్క ముఖం దానా, ఎక్కువ మాట్లాడకు. ఊకో పంది ముఖం దానా, ఎక్కువ మాట్లాడుతున్నావు పంది ముఖం దానా? ఓ అమ్మా ఎందుకు గొడవ పడుతున్నారమ్మా? ఊకో రాదుండ్రి. చూసినావా తాత ఈ బర్రె ముఖంది ఎట్లా నన్ను కొడుతుందో? ఊకో అమ్మా, ఆ బర్రె ముఖంది కొంచెం బలుపు ఎక్కువైంది దానికి. ఓ ముసలోడా ఏమంటున్నావురా? ఎవడు పడితే వాళ్ళని తిట్టుడేనా? దాక్క మన స్టాప్ వచ్చింది, దీంతో మనం ఎగలేం గాని. అవును, ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారో ఏమో బుద్ధి లేని వాళ్ళు. బర్రె ఉంటది బర్రె ముఖంది, నాతో గొడవ పడుతుంది. దీని సంగతి చెప్తా ఇంకోసారి కనబడితే. వసే గజ్జి ముఖం దానా, నువ్వేం చెప్తావే? గజ్జి గిజ్జి అన్నామనుకో బట్టలు కూడా తీసి కొడతా ఏమనుకున్నావు? ఊకుంటా అంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంది బండ ముఖం దానా? నీ అయ్య జాగిరి అనుకుంటున్నావా బస్సులా? అవును ఇది మీ అయ్య బస్సా? అయితే నువ్వు ఒక్కదానివే రాకపోయినావు. నువ్వు ఇంకోసారి బజార్లో కనబడ్డామనుకో నీ బట్టలు కూడా తీసి కొడతా ఏమనుకున్నావు ఎక్కువ మాట్లాడితే? తప్పుడేక దిగుండ్రి, లేకుంటే ఇద్దరి జుట్టు పట్టుకొని కిందికి నూకుతా ఏమనుకుంటుండ్రు. ఏందే నా బట్టలు కూడా తీస్తావా? మీ ఇద్దరి బట్టలు కూడా తీసి ఇప్పుడే కొడతామనుకుంటారు. అక్క ఈ గయ్యాలి దాంతో మన వల్ల కాదు కానీ మన స్టాప్ వచ్చిందా? కాదు కానీ ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నేను. ఇదొక లంజ ముఖంది. నువ్వు మంచిగా మాట్లాడు, పోయే ముందు దెబ్బలు తినకంటున్నా. ఏం పీక్తవి నువ్వు బర్రె ముఖం దానా? అక్క గొడవరొద్దు, మనం వెళ్ళిపోతుందా? కావే దీంతో ఎందుకు మనకు? కాదు గాని వీళ్ళకి ఏమన్నా అని ఇంత రోషం వస్తుంది వీళ్ళకు. కొంచెం జరగమనే చెప్పిన. ఓ బర్రె ముఖందంట బండ ముఖందని తిడుతుండ్రు ఈ దొంగ ముఖాలు. సంగ చెప్తా ఇంకోసారి నా జోలికొస్తే ఏమనుకుంటుండ్రో వీళ్ళు. తాట తిత్తా. వరంగల్ వచ్చిందమ్మా, బస్ దిగాలే. అమ్మా మన ఊరు వచ్చిందే. పారా పోదాం, బస్ ఆగినాక దిగు. వస్తున్నామ్మా. వామ్మో నెక్స్ట్ సారి అయితే ఈ పల్లెటూర్ల బస్సులనే రావద్దు. వామ్మో కొట్టుకున్నారు కూడా. ఈ బండ ముఖం అయితే చిన్నది కాదు.
అందరిని బెదిరిస్తాను కదనే తాత బండ ముఖంది. అవును బిడ్డ, నేను కూడా భయపడ్డా. సరే తాత మరి నేను కూడా దిగుతాను, ప్లేస్ వచ్చింది.